ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం అండి. నేను మీ వెంకట్ని. దయచేసి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వీడియోని క్లిక్ చేసిన వెంటనే వీడియోని దయచేసి పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. చేతులెత్తి నమస్కరిస్తున్నా, పూర్తిగా చూడండి. సరేనా? సో వెళదామా వీడియోలోకి. వీడియోని వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కింద ఆల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. 10 మందికి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి దయచేసి. అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు ఒక క్రైస్తవ పాస్టర్ గాడు ఏదో మరుగుతున్నాడు. మళ్ళీ క్రైస్తవం వల్ల దేశానికే, భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ప్రమాదకరము. ఎందుకంటే జనాల్ని మతం మార్చి వాళ్ళ కష్టపడ్డ డబ్బుల్లో ఉన్న 10% దశభాగం అని పేరుతో డబ్బులు వాళ్ళ రక్తాన్ని పీల్చుకు తినే ఒక వ్యాపారం, మనుషుల రక్తాన్ని పీల్చుకుని తినే ఒక వ్యాపారం. మరియు ఈ క్రైస్తవం ఏం చెప్తుంది? యేసు ఒక్కడే దేవుడు, పీసుగాడు ఒక్కడే దేవుడు, యేసు తప్ప వేరెక్కడు దేవుడు కాదు. మన హిందూ దేవుడు ఆరాధించే శివుడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ దేవి, కాళీమాత, అంబా భవాని, వీళ్ళందరూ శైతాన్లని చెప్పే ఈ లుచ్చా నా కొడుకు ఏదో వాగుతుండడం వల్ల వీనికి జ్ఞానబోధ చేద్దామండి. వచ్చారా పాస్టర్? వచ్చాయి. ఈ లలిత్ కుమార్ బ్యాచ్ వీళ్ళు క్రిస్టియన్స్ ప్రమాదకారులు అని సమాజానికి సందేశాలు పంపిస్తున్నారు. శివశక్తి లేనప్పుడు, జరంగదళ్ లేనప్పుడు, ఆర్ఎస్ఎస్ లేనప్పుడు ఈ భారతదేశంలో క్రిస్టియానిటీ ఉంది. ఎప్పటి నుంచి ఉంది? క్రీస్తు శకం 50వ సంవత్సరం నుండి భారతదేశంలో క్రిస్టియానిటీ ఉంది. ఒరే తలకమాసిన పాస్టరు, క్రీస్తు పూర్వం 50వ శతాబ్దం నుండి మన భారతదేశంలో క్రిస్టియానిటీ ఎక్కడుందిరా బేవుకు? ఆధారాలు చూపించాలి కదరా నువ్వు. మీ క్రీస్తు పుట్టింది ఎక్కడరా? ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం పుట్టినవాడు మా దేశానికి ఏం సంబంధం రా? మా దేశానికి ఏం సంబంధం వాడు? అవరా బేవకూఫ్. క్రీస్తు శతకం 50వ శతాబ్దంలో ఉందంటే మన భారతదేశంలో ఈ నా కొడుకు చెప్తున్నాడు. ఒరే ఆధారాలు చూపించారు ఎక్కడున్నవి? క్రైస్తవం అనేది భారతదేశానికి వచ్చిందే బ్రిటిష్ లుచ్చా నా కొడుకులు ఈ దేశానికి వచ్చినప్పుడు మీలాంటి లుచ్చా నా కొడుకులు బ్రిటిష్ వాళ్ళకి కొమ్ము కాసి వాళ్ళ దగ్గర డబ్బులు తిని సొంత దేశానికి, సొంత ధర్మానికి వెన్నుపోటు పడిచిన వెన్నుపోటు కలరా మీరు? మళ్ళీ ఏమంటున్నారా? లలిత్ కుమార్ గారు ఈ శివశక్తి అనేది క్రైస్తవం ఈ దేశానికి ప్రమాదకరమని సమాజంలో చాటుతున్నారా? నిజమే కదరా? అవరా లుచ్చా నా కొడక, నిజమే కదరా? మీ క్రైస్తవం ఏం చెప్తుందిరా? అన్య మతస్థులు ఆరాధించిన ప్రసాదాలు తినకూడదు, అన్య మతస్థులు వాళ్ళు శైతాన్లు, అన్య మతస్థులు పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు వాళ్ళు శైతాన్లు చెప్తున్నారు కదా. మళ్ళా ఇది ప్రమాదకరం కాదేమిట్రా లుచ్చా నా కొడక పాస్టర్గా? అవరా బేవకు బోసుడికే చెప్పండి ప్రేక్షకులు. ఈ క్రైస్తవంలో ఈ యేసు అని పీసుగాడు అనేవాడు వాడు ఒక్కడే దేవుడు ప్రపంచానికి. అల్లా, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శివుడు, అమ్మ ఆరాధించే అంబాబావ, దేవి, కాళీమాత, ఉలిగమ్మవ్వ, మారమ్మవ్వ, ఎల్లమ్మవ్వ అందరూ శైతాన్లే అంటే ఈ లుచ్చా అని కొడుకు చెప్తాడు. క్రైస్తవం చెప్తుంది కాదురా. మళ్ళీ ఇది ప్రమాదకరం కాదురా, దేశానికి ప్రపంచానికి ప్రమాదకరం కదా. ఇప్పుడు మీ దేశాలు ఎప్పుడురా? నేను చెప్తున్నా చరిత్రనికి లుచ్చా నా కొడుక. క్రిస్టియానిటీ అనేది 2000 సంవత్సరాల క్రితం చెప్పావు కదా. ప్రపంచం మొత్తం ఉన్నది సనాతన ధర్మమేరా, హిందూ ధర్మమేరా లుచ్చా నా కొడక. ఎలా చెప్తానంటే శ్రీకృష్ణుడి ద్వాపర యుగం ముగిసిన తర్వాత కలియుగం ప్రారంభంలో ఈ మన భారతదేశం నుంచి పంపించిన యహూదులే యాదవ కులస్తుల లుచ్చా కొడక. వాళ్ళ మతాన్ని మీరు కాపీ కొట్టుకొని పాత నిబంధన కొత్త నిబంధన చెప్పి యేసుగాని సృష్టించి దేశంలో యేసుగాని నమ్మను ప్రతి దేశంలో ఇజ్రాయేల్ పుట్టిన ఈ మతం ప్రతి దేశానికి తిరిగి కత్తి పట్టుకొని ఎంతో మందిని రక్తపాతం చేసి బలవంతంగా మతం మార్చి ఇన్ని సంవత్సరాలుగా మన భారతదేశానికి వచ్చిందిరా ఇప్పుడు ఈ లుచ్చా మతం. ఇప్పుడు ఏం జరుగుతుంది? క్రైస్తవ మతాలు అప్పుడు పుట్టుక 2000 తరతరాలుగా వచ్చింది కాబట్టి క్రైస్తవం అనేది
150 దేశాల్లో మెరుగుపడిందిరా. 150 దేశాలు క్రైస్తవులకి వేరే మతం తెలియదు కాబట్టి, మన భారతదేశం కల్చర్ హిందూ సనాతన ధర్మం గురించి తెలియదు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు పాటించారు ఆ క్రిస్టియన్ దేశాలు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, వాళ్ళందరికీ నిజాలు సత్యాలు తెలిసిన తర్వాత, ఇప్పుడు క్రైస్తవ దేశాలు చర్చ్ ఫర్ సేల్ అనికేసి చర్చిలు అమ్ముకుని తింటున్నారా మీ పాస్టర్ అని లుచ్చా నా కొడుకులు. తెలుసా? కొన్ని పాస్టర్లు కొన్ని చర్చిలు అయితే బార్ షాపులుగా మారుస్తున్నారు, మరికొన్ని చర్చిలు హిందూ దేవాలయగా మారుస్తున్నారు. బేవకు తెలుసుకోరా చరిత్ర. మొత్తం 150 దేశాలు చుట్టుకుని అందరిని చంపి, మతం మారిన వాళ్ళని చంపి, మతం మారిన వాళ్ళని వదిలేసి ఇలా మీ మతం అనేది వ్యాప్తి చెందింది ప్రపంచంలో. మీ మతం పుట్టిన తర్వాత క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 50వ శతాబ్దం అన్నావు కదా, అప్పుడు మీ యేసుగాడు అన్నాడు కదా, నేను పోయిన తర్వాత ఇంకొక ప్రవర్త వస్తాడరా మీకు అని శిష్యులు చెప్పాడు కదా. ఆ ప్రవర్త ఆసరా తీసుకుని ఈ ఖురాన్ అనేది పుట్టుకుందిరా 14-15 వేల సంవత్సరాల కింద. వాళ్ళు సృష్టించుకున్నారు ఖురాన్ అనేది. అప్పుడు ఈ మహమ్మద్ ప్రవర్తనని పుట్టించి నేనే ఆఖరి ప్రవర్తన చెప్పుకుని ఇస్లాం సృష్టించి, వీళ్ళు కూడా కత్తి పట్టుకుని ప్రతి దేశానికి వెళ్ళి అన్ని దేశాల సంపదను దోచుకుని అక్కడ ఒప్పుకున్న వాళ్ళని మతం మార్చి ఒప్పని వాళ్ళని నరహంతలు చేశారు. నరహంతక చేశారు. గుర్తుంది దానికి నా కొడక. లేటి ఇన్ని దేశాలు ముస్లిం దేశాలు, ఇన్ని దేశాలు క్రైస్తవ దేశాలు ఎలా ఉంటావురా? ఆఖరికి ఇప్పుడు సనాతన ధర్మం భారతదేశం పుట్టినలైనటువంటి ఇక్కడికి వచ్చి పడింది మీ ఇస్లాం క్రిస్టియానిటీ. కానీ ఇన్ని సంవత్సరాలైనా 2000 సంవత్సరాలైనా మా దేశాన్ని క్రిస్టియన్ దేశం కానీ ముస్లిం దేశం కానీ మార్చడానికి కాలేదు. కానీ మా అఖండ భారత్ని ముస్లింలు కొందరు తుకడలుగా మార్చుకున్నారా, లాక్కున్నారా మా దేశాన్ని. కానీ ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు జనాలకి ఇంటర్నెట్ వచ్చింది కదా, ఇంటర్నెట్ వచ్చి మీ లుచ్చా మతంలో మీలాంటి లుచ్చా నా కొడుకులు డబ్బుల కోసం దేశాన్ని, తల్లిని, పిల్లని అమ్ముకుని తినే నీలాంటి లుచ్చా నా కొడుకు గురించి లలిత్ కుమార్ గారు, మళ్ళీ శివశక్తి కరుణాకర్ గారు మీ బండారం బయట పెడుతున్నారా? నీకు వచ్చిన నొప్పెంటరా? కాదని చెప్పరా. ఇప్పుడు మీ క్రిస్టియన్ మతం జనసంఖ్య ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ హిందూ దేవులు పండుగలు చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? అవరా? వాళ్ళు ఇచ్చిన ప్రసాదం మీరు తింటారా? వాళ్ళు తిన్నప్పుడు మీరు ప్రమాదకరం కదా ప్రపంచానికి, దేశానికి. మేము క్రిస్టియానిటీ మతం అనేది. ఏమంటారు ప్రేక్షకులు? చెప్పురా, ముందే మాకుతో వాగు. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాడు ఎక్కడ ఉన్నాడు? ఆర్ఎస్ఎస్ లేడు, బజరంగ దళుడు లేడు. కానీ క్రీస్తు శకం 50వ సంవత్సరం నుండి ఈ భారతదేశ అభివృద్ధి కోసం సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఉత్తమమైన సేవలు అందించి ఈ భారతదేశాన్ని ప్రేమించినోడు క్రైస్తవుడు. ఏంట్రా? భారతదేశ దేశాన్ని క్రైస్తవుడు అభివృద్ధి పరిచాడా? సామాజిక పరంగా, విద్యాపరంగా అభివృద్ధి పరిచాడా? ఎక్కడ్రా? మా సనాతన ధర్మంలో ఉన్న విద్యా వ్యవస్థని, గురుకుల పాఠశాలలని, బ్రాహ్మణుల జ్ఞానాన్ని బోధించే చూసి ఈ బ్రిటిష్ లుచ్చా నా కొడుకులు మన మీద దబ్బళికి చేసి వాళ్ళ విద్యా విధానాన్ని, మా బ్రాహ్మణులు సనాతన ధర్మంలో ఉన్న ఋషిమునులు విద్యాన్ని ఫ్రీగా చెప్పేవాడురా. లుచ్చా నా కొడక, బాగా విను. విద్యాన్ని ఫ్రీగా చెప్పేవారు జనాలకి. మరియు వైద్యులు, ఆయుర్వేదిక్ వైద్యులు వాళ్ళు కూడా ఉచితంగా ఔషధాలను ఇచ్చేవారు రోగులకి. మరియు మా భారతదేశం సనాతన ధర్మంలో ఆచారాలు, విచారాలు, మళ్ళా భోజన వ్యవస్థలు చాలా చక్కగా ఉండేవరా. మనిషి యోగులు ఒక టైము ఒక పొద్దు తిన్నవాడు యోగి, 2 పొద్దులు తిన్నవాడు భోగి, 3 టైంలు తిన్నవాడు రోగి అని మా ఋషుముల నుంచి జ్ఞానాన్ని పెంచారా ప్రజలకి. కానీ అప్పట్లో మా ఋషుములు ఉన్నప్పుడు యోగ సాధన మనిషి ఒక్క రోజుకి 1 పూట తినేవాడు రా. సంసారస్తుడు 2 పూటలు తినేవాడు. చేన్లు పొలాల్లో కష్టపడి పని చేసేవాడు 3 పూటలు తినేవాడు. కానీ మీ బ్రిటిష్ లుచ్చా నా కొడుకులు మన దేశానికి కాలు పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న సంపదని 40 లక్షల కోట్ల వాల్యూ చేసే సంపదని దోచుకు వెళ్ళారు నా కొడుకులు. ఇక్కడంక మన ఋషిమునులు, మన బ్రాహ్మణుల జ్ఞానాన్ని చూసి ఈ లుచ్చా నా కొడుకులు దళితులకి, మన బ్రాహ్మణులకి అపోజిట్ ఎదురు పెట్టి బ్రాహ్మణుల గురించి మీ గుళ్ళోకి రానిలేదని ఇలాంటి లుచ్చా నా కొడుకులకి డబ్బులు ఇచ్చి అబద్ధాలు చెప్పించి దళితుల్లో కోపం వచ్చేలా చేసి వాళ్ళని బ్రాహ్మణుల నుంచి జ్ఞానాన్ని పొందకూడదని ఈ బ్రిటిష్ లుచ్చా కొడుకు ఆడిన గేమ్ రాది. ఎవరు దళితుల్ని బ్రాహ్మణులు రాలించని చెప్తాను కదా.
ఈ విద్యా విధానాలు మెరుగుపరిచారని చెప్తున్నావు కదా, విద్యా విధానాలు ఎక్కడ మెరుగుపరిచారా? మా గురుకుల పాఠశాలలో విద్యని ఫ్రీగా పంచేవాడు. వాడు వచ్చిన తర్వాత దీన్ని వ్యాపారంగా మార్చి ఏమరా స్కూలు కాలేజీలు అవి చేసి ఫీజులను పెట్టి డొనేషన్లు పెట్టి ఇప్పుడు విద్యా వ్యవస్థ ఏమైందిరా? వ్యాపార కేంద్రంగా మార్చిందిరా. మా దేశంలో సనాతన ధర్మంలో బ్రాహ్మణులు, ఆయుర్వేదిక్ డాక్టర్లు ఫ్రీగా ఉచితంగా విద్యాన్ని ఆరోగ్యాన్ని పంచేవాడరా. అర్థమైందా? కానీ ఈ బ్రిటిష్ కొడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కటి విద్యాన్ని బిజినెస్గా మార్చాడు మా దేశంలో. మళ్ళా గొడ్డు మాంసం తినని నేర్పాడు, చికెన్ తినేది నేర్పాడు. ఏమ్రా మా యోగ ఋషుల జ్ఞానం ముందు మీరు అంతా లుచ్చా నా కొడుకులు. ఇప్పుడు ఆరోగ్యపరంగా చెప్పావు కదా, మా దేశంలో ఒకప్పుడు ఋషుమునిల జ్ఞానం ఉన్నప్పుడు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. 100 ఏళ్ళు 150 ఏళ్ళు బ్రతికారా. కానీ మీ బ్రిటిష్లు వచ్చిన నా కొడుకులు వచ్చిన తర్వాత ఇక్కడ అంత భోజన వ్యవస్థని కూడా మార్చి ఇప్పుడు రాత్రి 11 గంటలకి మటన్ చికెన్ అమ్ముతున్నారు. ఆ సమయంలో తీసుకుని వెళ్ళి మటన్ చికెన్ తిని ఆరోగ్యాలు చెడుపుకొని క్యాన్సర్, హార్ట్ అటాక్, ఏమరా ట్యూమరు, ప్రతి ఒక్క రోగానికి గురి చేసింది మీ బ్రిటిష్లు ఇచ్చా నా కొడుకులు. మా భారతదేశ సంస్కృతిని పాటించింటే ఈరోజు ఒక్కడు రోగి ఉంట లేకుండా మన దేశంలో చచ్చే వరకు. ఏమ్రా కానీ మీ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతనే ఆరోగ్యాలు చెడిపాడు, అందరివి భోజన వ్యవస్థలు చెడిపాడు, విద్యా వ్యవస్థను చెడిపాడు, అన్ని చెడిపాడు. వాడు వ్యాపారం కోసం, వాన లాభం కోసం మొత్తం ప్రపంచ ఆరోగ్యాన్ని చెడిపాడరా. ఇప్పుడు మీ ఆరోగ్య పరంగా మెరుగుపరచాలని చెప్పావు కదరా. ఇప్పుడు బ్రిటిష్ డాక్టర్లు ఉంటారు కదా, మీ క్రిస్టియన్ డాక్టర్లు ఉన్నారు కదా, ఎంతో మందికి క్యాన్సర్ వస్తుంది, ఎంతో మందికి హార్ట్ అటాక్ వస్తుంది, ఎంతో మందికి ఎన్నో రోగాలు వస్తున్నాయి కదా. ఆ రోగాలకి ట్రీట్మెంట్ కనుక్కున్నాడు. కానీ ఆ రోగాలు ఎందుకు వస్తున్నాయి ఒక్కడనే చెప్పినాడు ఉన్నాడు మీ క్రైస్తవంలో. మీ క్రైస్తవంలో యేసు నా కొడుకు, పీసు నా కొడుకు మీ రోగాలను తగ్గిస్తాడు, ఆ రోగాలను తగ్గిస్తాడు, ఈ రోగాలను తగ్గిస్తాడు మీ పాషలు వచ్చాయని అక్కడ చెప్తారు కదా. కానీ ఆ రోగాలు ఎందుకు వచ్చావని చెప్పే జ్ఞాని ఎవడన్నా ఉన్నాడురా? ఆ రోగాలు ఎందుకు వస్తాయని చెప్పే జ్ఞాని మా ఋషిమునిలురా. మా ఋషిమునిలు, సనాతన ధర్మంలో ఋషిమునిలు ఆ రోగం ఎందుకు వస్తుందని చెప్పి వాడు ఆరోగ్యమే వాని చేతిలో ఉంది, అనారోగ్యం కూడా వాని చేతిలో ఉందని చెప్పింది మా ఋషిమునిలు. 1 పూట తిన్నవాడు యోగి, 2 పూటలు తిన్నవాడు భోగి, 3 పూట తిన్నవాడు రోగిరా. కానీ ఇప్పుడు ఏమైందిరా? మీ బ్రిటిష్ వాళ్ళు లంజ కొడుకులు వచ్చి తమ విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడానికి మా గురుకుల పాఠశాలల్ని, మా ముస్లింలని అందరినీ బ్యాన్ చేసి పెట్టారు నా కొడుకులు, దౌర్జన్యం చేసి. అది ఎందుకు? మీలాంటి లుచ్చా నా కొడుకులు డబ్బుల కోసం, ఆడపిల్లల కోసం కొమ్ము కాసిందనుకోమే. ఏమరా అర్థమైంది? అది చెప్పరా ముందు చెప్పు. ఒక అబద్ధాన్నేమో ప్రజల్లోకి చాలా విరివిగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ దేశానికి ఉపయోగపడిన క్రైస్తవ సమాజం యొక్క త్యాగాన్ని మాత్రం పబ్లిసిటీ చేయటంలో మనం విఫలమైపోయాం. ఎందుకు విఫలమయ్యావురా? అది అబద్ధం కాబట్టి. ఏమ్రా అది అబద్ధం కాబట్టి విఫలమయ్యారు. కానీ ఇన్ని రోజులు మన దేశంలో మీ బ్రిటిష్ లుచ్చా నా కొడుకులు విద్యా వ్యవస్థను చేసి ఇక్కడున్న గురుకుల పాఠశాలని, మా దేశంలో ఉన్న 4 వర్ణాలు కులాలు కాదు లుచ్చా నా కొడుక, బాగా విను. మా దేశంలో ఉన్నది కులాలు అనేది లేదు. మీ క్రిస్టియన్ మతంలోనే, ఇజ్రాయెల్ దేశంలోనే కులాలు పుట్టించారు ఈ బ్రిటిష్ లుచ్చా నా కొడుకులు. మా దేశంలో ఉన్నది 4 వర్ణాలు, కులాలు కాదు, బాగా గుర్తుపెట్టుకోరా బేకు. 4 వర్ణాలు, మనుషుల్ని 4 వర్ణాలుగా విధించాడు, 4 వర్ణాలుగా వర్ణించాడు, కులాలుగా కాదు. ఇది గుర్తుపెట్టుకో. కానీ మీ బ్రిటిష్ లుచ్చా నా కొడుకు వచ్చిన తర్వాత మా దేశంలో ఈ 4 వర్ణాలుగా ఉంటే ఎవరు? బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, క్షూద్రుడు ఉంటే, క్షూద్రుడు అతి ఎక్కువ సంఖ్యలో ఉంటారు కదా. ఆ క్షూద్రులతోనే దేశం నడుస్తుంది, ఆ క్షూద్రులతోనే ప్రతి ఒక్కటి అవుతుంది. అది తెలుసుకున్న వీడు బ్రిటిష్ లుచ్చా నా కొడుకు, క్రైస్తవ లుచ్చా నా కొడుకు మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క జనాభాని, క్షూద్రుల్ని, బ్రాహ్మణుల్ని, వైశ్యుల్ని, క్షత్రుల్ని ఈ నా కొడుకు విడదీసి కులాలుగా మార్చాడు రావాలి. మీ బ్రిటిష్ లుచ్చా నా కొడుకు, మీ క్రైస్తవ లుచ్చా నా కొడుకు. కులాలు మా దేశంలో ఎక్కడ ఉండవురా? కులాలు అనేది మా దేశంలో ఎక్కడున్నారా? ఉన్నది 4 వర్ణాలు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, క్షూద్రుడు. ఈ 4 వర్ణాలు. ఇది వర్ణాలు ఏమనుకున్నాడు మా ఋషిముని, ఋషిముని. బ్రాహ్మణుడు అంటే విద్యా బోధ చేసేవాడు బ్రాహ్మణుడు రా. బాగా అర్థం చేసుకుంటారా? అవి కులాలు కాదు, మరొకటి కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి. బ్రాహ్మణుడు అంటే జనాలకి విద్యా బోధన చేసేవాడు బ్రాహ్మణుడు. వ్యాపారం చేసేవాడు
వైశ్యుడు. ఏమరా బా ఎవడైనా వ్యాపారం చేయనది, దళితుడు చేయని, ఇంకా ఏ క్యాస్ట్ వాడైనా చేయని వ్యాపారం చేయని వాడు వైశ్యుడే. ఏ క్యాస్ట్ వాడైనా సేనాధిపతిలో చేరితే వాడు క్షత్రుడే. ఏ దళితుడైనా జ్ఞానాన్ని సంపాదించుకుని విద్యా బోధ చేసేవాడిని బ్రాహ్మణుడే అంటారా. మిగతా రెక్కలు కష్టం పడి సంపాదించేవాడిని క్షూద్రుడుగా మార్చాడురా. కానీ మీ బ్రిటిష్ వచ్చిన తర్వాత ఏం చేశాడు లుచ్చానా కొడుకు, వీళ్ళందరూ ఏకముండంటే నా ఆట సాగదు, వీళ్ళందరినీ కులాల వారిగా విడదీసి మన అధికారాన్ని సాధించాలని విభజించు పాలించని సూత్రాన్ని పాటించిన ఆ లుచ్చా నా కొడుకు మా దేశాల్లో 44,400 కులాలని సృష్టించాడు వాడు. లేదంటే కులాలు మా దేశం ఎక్కడ చూపించరా, మా గ్రంథాల్లో మా ధర్మంలో ఏ గ్రంథంలో కులాలు ఉండవు చూపించరా లుచ్చా నా కొడక. వీడు వచ్చి కులాలుగా ఇన్ని కులాలు చేశాడు రా. ఇది మంచి చేశాడు మీ క్రైస్తవుడు, త్యాగం ఇది. ఎవరా బేకు చెప్పు బెసాలి చెప్పు. మనల్ని తిట్టేవాడు వీడియోలు అయితే వాట్సాప్ లో ఏంటి, ఫేస్బుక్ లో ఏంటి, మనమే షేర్ల మీద షేర్లు కొట్టేస్తాం. మనం చేసిన మంచి గురించి షేర్ల మీద షేర్లు కొట్టే క్రైస్తవ్యం ఈ రోజు ఉందా? క్రైస్తవుల వల్ల ఈ భారతదేశం అభద్రతా భావానికి లోను కాలేదు. ఈ భారతదేశంలో క్రైస్తవుడు విద్య నేర్పించాడు, వైద్యం అందించాడు, మంచి మంచి కాలేజెస్ ని ఏర్పాటు చేసి ఈ భారతీయుల్ని నాగరికంగా అభివృద్ధి చెందడంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు ఈ భారతదేశం. ఏంట్రా బేకు, క్రైస్తవులు ఈ దేశానికి విద్యా విధాన్ని పంచారా, ఆరోగ్యాన్ని పంచారా? ఎక్కడ్రా ఒరే లుచ్చా నా కొడక. మీ యేసుగాడు పీసుగాడు అనేది మా జనాల్ని రోగులు తగ్గించాడు, సచ్చినుడిని బ్రతికించాడు, వాణి చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు చెప్తున్నారు కదరా. మీ డాక్టర్లు ఎంతమంది అన్నారు కదా వైద్య విధానమే. మా భారతదేశం ఉన్న వైద్య విధానం యోగ ఋషులు కనిపెట్టిన ఆరోగ్య సూత్రాలు, ఆయుర్వేదం అదిరా వైద్య విధానం అంటే. మీ వైద్య విధానము జనాల్ని దోచుకోవడానికి పనిచేశాడు మీ బ్రిటిష్ వాడు. ఆ వైద్య విధానం కనిపెట్టింది ఎలాగా, మా ఇక్కడ ఉన్న ఋషుమునుల జ్ఞానాల్ని గ్రంథాల్ని దోచుకు వెళ్ళి వాడు ఇవన్నీ చేశాడురా. మరి దాన్ని ఒక వ్యాపారంగా చేశారు వైద్యాన్ని. మా దేశంలో ఋషుమునులు వైద్యం అనేది ఫ్రీగా ఇచ్చేవారు, కానీ ఈ బ్రిటిష్లు వచ్చేవాడు ప్రతి ఒక్క దాన్ని వ్యాపారంగా మార్చాడు. మళ్ళా ఈ విద్య అందించడం చెప్తున్నారా. ఏమన్నా మా దేశంలో విద్య లేదా? మీ దేశంలో ఒకటి విద్య ఉంది అవురా. మీ దేశంలో మీరు విద్యా విధానం తెచ్చుకేసి ప్రతి ఒక్కరికి డొనేషన్ ఫీజు అని వ్యాపారం చేసుకుని చేశారు. అది మీ సంస్కృతిని పెంచడానికి చేసిన కుట్ర అది. మళ్ళీ ఆరోగ్య విధానం అంటావు కదా, ఆరోగ్య విధానం అంటే ఏంట్రా? మనుషులు ఇంతమంది రోగాలు వస్తున్నావు కదా, ఆ రోగాలు ఎందుకు వస్తున్నావి అని ప్రపంచానికి తెలిస్తే అదిరా వైద్య విధానం అంటే. వైద్య విధానం అంటే రోగం వచ్చిన వాడికి ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేసేది కాదు, అది తాత్కాలిక నయమే, శాశ్వత నయం కాదు. ఏమరా, ఏమి క్యాన్సర్ వచ్చిన వాడికి రేడియేషన్ కీమోథెరపీ ఇస్తారు, కానీ వాడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడో గ్యారెంటీ లేదు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు చచ్చిపోతాడు మళ్ళాడు. అది కాదు కదరా. ఒరే ప్రతి మనిషికి ప్రపంచానికి తెలిసింది రోగాలు ఎందుకు వస్తావి అని ప్రపంచానికి తెలియాలి. అది మా యోగ ఋషుమునులు తెలియజేశారు. ఇప్పుడున్న మీరు వచ్చిన తర్వాతనే ఆరోగ్య విధానం, భోజన విధానం మొత్తం సర్వనాశం చేశారా. ప్రతి ఒక్కదాన్ని వ్యాపారం కింద చేశారా. ఈరోజు విద్యా విధానం అంటున్నావు కదరా, ఒక మెడికల్ కాలేజ్ డాక్టర్ కావాలంటే ఎన్నో లక్షలు, 40 లక్షలు 50 లక్షలు డొనేషన్ కట్టాలి అక్కడ ఫీజు గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇదేరా విద్యా విధానమా? ప్రతి ఒక్కరిని విద్యా విధానం, జ్ఞానం ఈ 2 ఫ్రీగా పంచినోడే విద్యా విధానం, జ్ఞాన విధానం పంచినట్లు. అది మా బ్రాహ్మణులు ఫ్రీగా విద్యా విధానం పంచేవాళ్ళు, మా యోగ ఋషుములు ఫ్రీ ఆరోగ్యాన్ని పంచేవాళ్ళు రా. అదిరా జ్ఞానం అంటే, అదిరా విద్యా విధానం అంటే, ఆరోగ్య విధానం అంటే. రోగాలను తెచ్చిందే మీ బ్రిటిష్ వాడు కదరా. రోగాలు రావడానికి కారణమే బ్రిటిష్ వాడు కదరా. రోగాలు రావడానికి మీ క్రైస్తవుడే కారణం కదరా. ఈరోజు ఇన్ని మటన్ షాపులు, ఇన్ని చికెన్ షాపులు, నోటుకొచ్చింది తింటారు, సమయం లేదు, రాత్రి పగలు ఎప్పుడు పడితే అప్పుడు 10 పూట్ల నోట్లు వేసి మెక్కుతూనే ఉంటారు భోజనం. ఈరోజు క్రిస్టియన్ దేశాల్లో ఎంతమంది క్యాన్సర్ రోగాలు ఉన్నారో అది చూపించరా. వాళ్ళు మీ యేసుగాడు పీకుతాడు, అది పీకుతాడు, ఇది పీకుతాడు, అన్ని రోగాలు తగ్గిస్తాని మీరు సాక్ష్యాలు చెప్తారు కదరా. మళ్ళీ మీ క్రైస్తవ దేశాల్లో అంత పెద్ద డాక్టర్ ఎదుర్కొన్నారా మీ యేసుగాడు పీకితే అంటే.
అవురా, దీనికి సమాధానం చెప్పు. అర్థమైందా? సో ప్రేక్షకులు, ఇప్పుడు మన కరుణాకర్ గారు, లలిత్ కుమార్ ఒకప్పుడు క్రైస్తవులే కదరా, వాళ్ళ సత్యాన్ని తెలుసుకున్నారు. మా యుగ రుసుమునిలా మన భారతదేశ సంస్కృతి జ్ఞానాన్ని తెలుసుకుని కేసి అది సత్యం కాదు అబద్ధం అని తెలుసుకుని బయటకు వచ్చి గర్వాప్సి అయ్యి ఇప్పుడు దాని విరుద్ధంగా పోరాడుతున్నారు కదరా. మీకు నొప్పైందా? ఇంక ఎంతో మంది మీరు మతం మార్చిన వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, బైబిల్ ఒక గబ్బు పుస్తకం తెలుసుకున్న తర్వాత, అది మేము తెలుగుతాం బైబిల్ అనేది ఒక గబ్బు పుస్తకం అని. ఎంతో మంది గర్వాప్సి అయ్యి వాళ్ళే మీ పాస్టర్ అనే లుచ్చా నా కొడుకుల్ని ఈ దేశం వదిలి పారిపోయేలా చేస్తాం రా. బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే భయపడి పారిపోయాడో అలాగే ఈ పాస్టర్ అనే లుచ్చా నా కొడుకుల్ని భారతదేశం నుంచి తరిమే రోజు వస్తుంది. అది మేమే చేస్తాం రా. అర్థమైందా? చెప్పు మిసాలు, ఇంకేం చెప్పు. దానికి రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళందరూ కూడా ఆ కోవ నుండి వచ్చిన వాళ్ళు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న క్రిస్టియానిటీని బట్టి వీళ్ళకి అసలు భారతదేశం లోపలుండి భారతదేశానికి నాశనం కలిగిస్తున్నది ఎవరు అంటే మత ఛాందస్తవాదులు. మత ఛాందస్తవాదులు మీరే కదరా, బేవకూఫ్ నా కొడుకులారా, మీరే కదా మత పిచ్చ నా కొడుకులు. మా యేసుగాడే దేవుడు, మా యేసుగాడు అది బీకుతాడు, మా యేసుగాడు ఇది బీకుతాడు అనేసి మీ బైబిల్ని బుల్బుల్ బుక్ని పట్టుకొని ప్రపంచం మీద తిరిగి ప్రచారం చేస్తున్నారు మీరు కదరా మత ఛాందస్తవాదులు. మా హిందువులు పూజించే దేవుళ్ళు వాళ్ళు శైతాన్లు, వాళ్ళు దేవుళ్ళే కాదని రాయి రప్ప అనే వాళ్ళు మత ఛాందస్తవాదులు మీరు కదరా. మీరు ముస్లిమ్స్ కదరా. మీ ఖురాన్ గురించి, మీ బైబిల్ గురించి తెలిసి ఎంతో మంది గర్వాప్సి అయిన వాళ్ళు ఉన్నారా. ఖురాన్లో కూడా మన భారతదేశంలో ముస్లిమ్స్ ఎంతమంది తెలుసా? 4 కోట్ల మంది ఎక్స్ ముస్లిమ్స్ ఉన్నారా. అది ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళని కూడా ఖురాన్ గురించి ఇది అబద్ధము అని జనాలకు తెలియజేస్తున్నారా. లుచ్చానా కొడక మత ఛాందస్తవాదులు మీరు. అర్థమైందా? భారతదేశంలో సనాతన ధర్మంలో పొందిన హిందువులు అందరు మతస్థులు ఒకటే, అందరూ దేవుళ్ళు అని ఒకటే అనుకునేవాడు ఒక హిందూ మాత్రమే. కానీ మీరు ఈ క్రైస్తవ లుచ్చా నా కొడుకులు మా యేసుగాడే ఒక్కడే దేవుడు అనేవాడు లుచ్చా నా కొడుకులు మత ఛాందస్తవాదులు మీరు. మా అల్లానే దేవుడు, మా మొహమ్మదే ప్రవర్త అనేవాడు వాడు ముస్లిమ్స్. మీరు కదా మత ఛాందస్తవాదులు. అందరూ దేవుడు ఒకటే అనుకునేవాడే నిజమైన మతము, నిజమైన మనిషి. కానీ మీ మత ఛాందస్తవాదులు మీరయ్యి మమ్మల్ని అంటారేంట్రా బేవకూఫ్ నా కొడుకులారా. చెప్పు. దేశంలో అంతరానితనాన్ని చూపించింది అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు. ఈ దేశంలో విద్యకు సామాన్యుని దూరం చేసింది అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు. ఏంట్రా అంటరానితనం తెచ్చింది అగ్రకులం వాళ్ళ? ఎక్కడ తెచ్చారా? మా గ్రంథాల్లో అంటరానితనం అనేది ఎక్కడ ఉందిరా? మా హిందూ గ్రంథాలు చూపించరా. ఏ గ్రంథాలు ఉందో చూపించరా బేవకూఫ్. అంటరానితనం అనేది మీ బైబిల్లో ఉందిరా. మీ బైబిల్ దేవుడు వాడు పీసుగాడు ఉన్నాడు కదా, మీ బైబిల్ దేవుడు వాడు ఎవరు? మీ ఇది ఉంటారు కదా, ఎవర్రా మతం పెద్దలు. వాళ్ళ మెత పెద్దలు ఒకటే మందసాన్ని మోయాలి అనికేసి వాడు మీ దేవుడు బైబిల్ దేవుడు ఆజ్ఞ చేసి ఉంటే ఎవడో ఒకడు అక్క కులమాడు అక్కడ మందసాన్ని ముట్టుకున్నానికేసి వాడిని చంపేశారు కదరా. వేరే వాళ్ళు దేవుడు ముట్టుకోకూడదు అనికేసి మీ బైబిల్ దేవుడు చెప్పాడు కదరా. తక్కువ కులం వాళ్ళని చేసింది మీ బైబిల్ దేవుడు కదా, మీ క్రిస్టియన్లే కదరా కులాలను వ్యవస్థ తెచ్చింది బేవకూఫ్. ఈ కూడా ఈ దేశ ప్రభుత్వాల్ని నడిపించేది అగ్రవర్ణాలకు చెందిన వారు కానీ అనగారిన వచ్చినోడు ఎవడు ప్రధానమంత్రి అయ్యాడు, ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు ఆలోచించండి. ఏంట్రా బేవకూఫ్, చూసారా ప్రేక్షకులు వీడు ఎలా వాగుతున్నాడు. ఈ లుచ్చా నా కొడుకులకి ఏమంటే వీడు అధికారం రావట్లే కదా, క్రిస్టియన్ల అధికారం రావట్లేదు కదా అనేది వీడి బాధ అనమాట. ఒరే బేవకూఫ్, మన దేశంలోన రాష్ట్రపతి ఎవర్రా? ఏ వర్గానికి చెందినవాళ్ళు? అగ్ర వర్గానికి చెందినవాళ్ళ కాదు కదా. ద్రౌపది ముర్ము అనేది గిరిజన జాతి సమాజ మహిళ కదరా, రాష్ట్రపతి కాలేదురా బేవకూఫ్. వాడిని రాష్ట్రపతి చేసింది ఎవర్రా? మోదీ గారు. అంటే మోదీ గారు దళితుల్ని గిరిజనుల్ని రాష్ట్రపతి చేసిన వాళ్ళు ఎవర్రా? మోదీ చేశారు. అవునా? ఎందుకు చేశాడరా? వాళ్ళు ముందు ఉండాలనికేసి చేసింది మోదీ కదరా. అదే మీ కాంగ్రెస్ క్రిస్టియన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరినైనా దళితులను చేశారా? అవరా? మళ్ళీ ఇప్పుడున్న మా మోదీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఆయన అగ్ర కులానికి చెందినవాడా? కాదు కదా, బీసీ కదరా, బ్యాక్వర్డ్ కాస్ట్ కదరా బేవకూఫ్. ఈ నా కొడుకు తెలిసారా వీడు ఎంత విషయం చెబుతున్నాడు అంటే ఈ బ్రిటిష్ లంజా కొడుకులు చేసిన కుట్రని వీడు కూడా జనాలు నింపుతున్నారు అనమాట. ఏమి అగ్ర కులాల వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళు లేరనికేసి వీళ్ళు మా మైండ్లో విషయం నింపాలని వీని ప్రయత్నం అనమాట.
కానీ ఇప్పుడు మీ ఆట సాగదరా, మీ ఆట సాగనే సాగదు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది కదా, ఎక్కడ ఎవడు ఉచ్చబోస్తాడు, ఎక్కడ ఎవడు ఏం చేస్తాడు అన్ని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు అప్పుడు ఇంటర్నెట్ లేనప్పుడు, సోషల్ మీడియా లేనప్పుడు మీరేమి ఆడింది ఆట పాడింది పాట అయిందిరా. కానీ ఇప్పుడు మీ సమయం ముగిసిందిరా. ఇప్పుడు మీ సమయం క్రిస్టియన్ సమయము, బైబిల్ సమయం ముగిసిపోయింది. మీరు గుర్తుపెట్టుకోండి, బట్ట సర్దుకోండి. లేదంటే ఒకరోజు మీరు ఎవరైతే మతం మార్చారో వాళ్ళే సత్యాన్ని తెలుసుకుని గర్వాప్సి అయ్యి మిమ్మల్ని ఉచ్చపోయిస్తారు. అది కరుణాకర్ గారు కానీ, లలిత్ కుమార్ కానీ, మాలాంటి వాళ్ళు ఉచ్చపోయించడం గ్యారెంటీరా. ఈ దేశంలో ఉన్న క్రిస్టియానిటీని ఉచ్చపోయించడానికి మేము వచ్చాంరా. తాడో పేడో తెలుసుకుంటాం. బ్రిటిష్ లుచ్చా నా కొడుకులను ఎలాగైతే ఈ దేశం నుంచి పారగొట్టామో, అలాగే ఈ బైబిల్ అనేది మళ్ళీ మీ రాష్ట్రాలను లుచ్చా నా కొడుకుల్ని ఈ దేశం తన్ని తరం కొట్టడం ఖాయం. ఇది నా ఛాలెంజ్ రా. చెప్పురా, ఇంక ముందు చెప్పు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నదే అగ్రవర్ణాలకు చెందిన ప్రభుత్వం మీది, పెత్తనం మీది, అధికారాన్ని ఇంప్లిమెంట్ చేసేది మీది, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, అన్ని అధికారులు మీ చేతిలో ఉన్నాయి. ఇంకా క్రైస్తవుడు మీకు హాని ఎక్కడ చేస్తాడు? అంటే క్రైస్తవ్యం అనే దాన్ని ఊచిగా చూపించి మొత్తం దేశానికి దరిద్రం పట్టించేది మీరే కదా. ఈ రోజు ఈ విషయాన్ని సంఘానికి, సొసైటీకి ఎవరిని స్పందించకపోవడం అనేది ఒరే బేవకూఫ్ పాస్టర్గా, ఇప్పుడు దేశానికి అందరూ అగ్రకులాల వారే ప్రభుత్వంలో ఉన్నారని చెప్తున్నావు కదా. ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ఎవరురా? జనాలు కదా. మరి జనాలు ఎందుకు ఎన్నుకుంటారా? వాళ్ళ దేశానికి మంచి చేస్తున్నారు కాబట్టి. 65 ఏళ్ళుగా మీరు బ్రిటిష్ లుచ్చా నా కొడుకులు, మళ్ళీ 65 ఏళ్ళు అయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మీ క్రైస్తవుల పార్టీ, బ్రిటిష్ వాని పార్టీ ఇక్కడ వదిలిపోతే ఈ గాంధీ టక్లా అనేవాడు మరియు పూల్వాలా నెహ్రూ అనేవాడు ఆ కాంగ్రెస్ పార్టీని నడిపించారు. బ్రిటిష్ వాళ్ళ మాట విని చెంచాగాడు ఎవడు? గాంధీ టక్లా అనేవాడు, పూల్వాలా నెహ్రూ అనేవాడు బ్రిటిష్ వాళ్ళ గులాంగిరి చేసేవాడు. అర్థమైందా? సో బ్రిటిష్ వాడు వదిలిపోయిన కాంగ్రెస్ పార్టీని ఇన్నాళ్ళుగా మీ క్రిస్టియన్ వాళ్ళే నడిపారా. కానీ ఇప్పుడు మా దేశంలో ఉన్న సనాతన ధర్మ హిందువులు జ్ఞానోదలయ్యి వాళ్ళ కళ్ళు తెరుచుకుని ఇప్పుడు మా దేశం పార్టీ అయినటువంటి బీజేపీ, భారతీయ జనతా పార్టీ, భారతదేశంలో జనాల పార్టీ అనికేసి ఒక పార్టీ పెట్టారు. అది మా దేశం పార్టీరా. కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వాని పార్టీ. మా దేశం పార్టీ కానే కాదురా బేవకు. 65 ఏళ్ళుగా సోషల్ మీడియా, ఇంటర్నెట్ లేకుండా కదా మీరు ఆడింది ఆట పాడింది పాట సాగింది. కానీ ఇప్పుడు మీ కాంగ్రెస్ క్రిస్టియన్ పార్టీ, బ్రిటిష్ వాని పార్టీ, ఇప్పుడు మీ క్రిస్టియన్ పాస్టర్ల పార్టీ మొత్తం ఫినిష్ అయిపోయింది మీకు పని. ఇప్పుడు ఎక్స్ ముస్లిమ్స్ అని చెప్పాను కదరా, 400 కోట్లు ఎక్స్ ముస్లిం భారతదేశంలో ఉన్నారు. ఖురాన్ అనేది మీలాంటి బైబిల్ అనేది ఒకటే అనేసి ఈరోజు వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో ఖురాన్ గురించి మొత్తం విప్పి చెప్తున్నారు ముస్లిమ్స్ కి. ఎంతో మంది ముస్లిం గర్వాప్స్ అయ్యారు, ఎంతో మంది ముస్లిం మారారు. అలాగే ఈ క్రిస్టియానిటీలో మీరు ఎంతమంది మతం మార్చారు కదా, మీ బైబిల్లో కూడా మీ మతం మార్చిన వాళ్ళందరినీ గర్వాప్స్ చేసి ఇప్పుడు ఎలాగైతే క్రిస్టియానిటీలో ఉన్న కరుణాకర్ గారు, లలిత్ గారు బయటకు వచ్చి దీని విరుద్ధం పోరాడుతున్నారు, అలాగే ఇప్పుడు మీరు మతం మార్చిన ఎంతో మంది క్రైస్తవులే గర్వాప్సి అయ్యి వాళ్ళు మాలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ బైబిల్ బండారం మొత్తం బయట పెట్టి మీ పాస్టర్లు అనే లుచ్చా నా కొడుకుని దేశం నుంచి తరిమే వాళ్ళు ఇంక ఎంతో మంది మీ క్రైస్తవం నుంచే పుడతారా, మా హిందువులు కాదు. ఈ క్రైస్తవంలో మతం మార్చారు కదా, వాళ్ళే గర్వాప్సి అయ్యి వాళ్ళే మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొడతారు. ఇది రాసి పెట్టుకో. ఏమంటారు ప్రేక్షకులు? సో ప్రేక్షకులు, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి కింద ఆల్ అని వస్తుంది, ఆల్ మీద కూడా క్లిక్ చేయండి. మా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరి ఈ వీడియో గురించి, నేను చెప్పిన విషయం గురించి మీరేమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పక. సో ప్రేక్షకులు, మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.